హలో ఆల్! మేము 3 డేస్ ట్రిప్‌కి స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి అనుకుంటున్నారా? నేను చాలా మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్న ప్లేస్ ఇది. అదే ఐల్ ఆఫ్ వైట్. ఇది ఐలాండ్ చాలా బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్. మేమైతే ఎంతో హ్యాపీగా ఇంకా ఎక్సైటెడ్‌గా బస్‌లో స్టార్ట్ అయ్యాం. ఇదే మేము ట్రావెల్ చేసే బస్. ఈ జర్నీ అయితే మాకు 4 అవర్స్ పట్టింది. బర్మింఘమ్ నుంచి సౌతాంప్టన్‌కి. ఆన్ ద వేలో ఇలా పూల తోటలు నాకు ఇండియానైతే గుర్తు చేశాయి. అలా జర్నీ చేస్తూ వెళ్తూ ఉంటే చుట్టుపక్కన లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అలా నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ సౌతాంప్టన్‌కి అయితే రీచ్ అయిపోయాం. మేము బస్ దిగిన ప్లేస్ నుంచి ఒక 1 మైల్‌లో ఫెర్రీ జర్నీ ఉంటుంది. వెళ్ళే దారిలో ఈ బిల్డింగ్స్‌ని చూసుకుంటూ పిక్స్ తీసుకుంటూ ఎంట్రన్స్‌కి అయితే రీచ్ అయిపోయాం. బట్ ఈ ఎంట్రన్స్ కార్‌లో లేదా వేరే ఏదైనా వెహికల్స్‌లో వచ్చే వాళ్ళకి. మేము వెళ్ళాల్సిన ఫెర్రీకి ఎంట్రన్స్ అయితే బ్యాక్ సైడ్ ఉంది. ఈ ఫెర్రీలోనే కార్‌లో లేదా ఏదైనా వెహికల్స్‌లో వచ్చేవాళ్ళు ఇందులోనే వాళ్ళ వెహికల్స్‌ని తీసుకొని ఇందులోనే ట్రావెల్ చేస్తారు. మేము వెళ్ళాల్సిన ఫెర్రీ కోసం వెయిటింగ్ హాల్‌లో కూర్చొని మేము తెచ్చుకున్న స్నాక్స్‌ని తింటూ కూర్చొని టైం పాస్ చేశాం. తరువాత మేము వెళ్ళాల్సిన ఫెర్రీ అయితే వచ్చేసింది. ఇదిగో ఇందులోనే మేము ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేస్తూ ఐల్ ఆఫ్ వైట్‌కి అయితే రీచ్ అయిపోతాం. ఇక్కడ పక్కనే ఒక పెద్ద హోటల్ ఉంది. ఇది క్రూజ్ మోడల్‌లో బిల్డ్ చేశారు ఈ హోటల్‌ని. సేమ్ చూడటానికి క్రూజ్ లాగా ఉంటుంది. బట్ కానీ ఇది ఒక హోటల్. ఫస్ట్ నేను చూసినప్పుడు కూడా క్రూజ్ అనుకున్నాను. ఇప్పుడు ఫెర్రీలోకి వెళ్తున్నాం. చాలా నర్వస్‌గా ఇంకా ఎక్సైటెడ్‌గా ఉంది. ఎందుకంటే మాకిద్దరికీ ఫస్ట్ టైం ఫెర్రీ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ అందుకే. ఈ ఫెర్రీలో అయితే 200+ సీటింగ్ ఉంటుంది. మేము బుక్ చేసుకున్నది రెడ్ జెట్ ఫెర్రీ. ఈ ఫెర్రీ ట్రావెల్‌కి మాకు 2 అట్రాక్షన్స్ యాడ్ చేసుకుంటే 15% ఆఫర్ ఉండింది అని బుక్ చేసుకున్నాం. అలా ఫెర్రీలో ఓషన్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షిప్స్‌ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. అలా ఒక 20 మినిట్స్ జర్నీ తర్వాత ఐల్ ఆఫ్ వైట్‌లో కౌస్ అనే ప్లేస్‌కి రీచ్ అయిపోయాం. తరువాత ఈ కౌస్ నుంచి న్యూపోర్ట్‌కి లోకల్ బస్‌లో వెళ్ళాం. ఎందుకంటే మేము హోటల్‌ని న్యూపోర్ట్‌లో బుక్ చేసుకున్నాం. మేము న్యూపోర్ట్‌లోనే హోటల్‌ని ఎందుకు తీసుకున్నామంటే ఇది ఐల్ ఆఫ్ వైట్‌లో మిడిల్‌లో ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఈజీగా ఉంటుంది అని ఇక్కడ తీసుకున్నాం. ఇదే మేము బుక్ చేసుకున్న హోటల్.